వెల్కమ్ టు క్యాప్ అకాడమీ. సో క్యాప్ అకాడమీలో ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ టాపిక్ మీద బేసిక్ క్వశ్చన్స్ ఏంటి, ఆ బేసిక్ క్వశ్చన్స్ని కాన్సెప్ట్తో పాటు షార్ట్ ఫామ్లో ఎలా చేయొచ్చు, సో ఆ టైప్ ఏంటో ఈరోజు చూద్దాం. సో బేసిక్ టర్మినాలజీకి వచ్చేసరికి, అంటే బేసిక్ కొన్ని పాయింట్స్కి వచ్చేసరికి ఈ టాపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ అనే పర్సన్ తను ఒక వర్క్ని టీ అనే డేస్లో ఫినిష్ చేస్తాడు, రైట్? ఒక పనిని టీ అనే డేస్లో ఫినిష్ చేస్తున్నాడు. అయితే తను 1 డేలో ఎంత ఫినిష్ చేయగలడు, తను 1 డేలో ఎంత వర్క్ ఫినిష్ చేయగలడు అని అడిగాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక పనిని 5 రోజుల్లో ఫినిష్ చేస్తాను. ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో ఫినిష్ చేస్తాను. అంటే రోజుకి ఒక పార్ట్ చొప్పున చేసుకుంటూ వెళ్తే నేను ఆ పనిని ఫినిష్ చేయడానికి నాకు 5 రోజులు పడుతుందని అంటే రోజుకి ఒక పార్ట్ అంటే నేను ఎన్ని పార్ట్స్ ఫినిష్ చేయాలి? 5 పార్ట్స్ ఫినిష్ చేయాలి. రోజుకి ఒక పార్ట్ చేస్తే 5 పార్ట్స్ వర్క్ ఉంది నాకు. సో 5 పార్ట్స్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నా? 5 రోజుల్లో ఫినిష్ చేస్తున్నా. అంటే రోజుకి ఒక పార్ట్ చేస్తున్నా, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రోజు వచ్చేసరికి ఒక్క పార్టే కదా ఫినిష్ చేసేది, రైట్? మొత్తం ఉన్నది 5 పార్ట్స్. సో నేను ఫినిష్ చేసిన పార్ట్ ఎన్ని? ఒకటే పార్ట్ కదా, రైట్? సో అలా 2 రోజులలో 2 పార్ట్లు, 3 రోజులలో 3 పార్ట్లు, 5 రోజులలో 5 పార్ట్స్ అలా ఫినిష్ అయిపోతుంది, రైట్? సో అంటే ఇక్కడ నేను 1 డేలో ఫినిష్ చేసే ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. సో దీన్ని 1/5 అనేది 1 డే వర్క్ అవుతుందా కాదా, రైట్? సో నేను 1 డేలో 1 పార్ట్ ఫినిష్ చేస్తున్నా అంటే 1 డేలో నేను చేసే వర్క్ ఎంత? 1/5 ఏనా, రైట్? ఇక్కడ ఏమవుతుంది మరి, నేను టీ డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తున్నా అంటే నా 1 డే వర్క్ 1/t అయినా కాదు, రైట్? సో నేను ఒక రోజులో 1 పార్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 1/5, అక్కడ 1/t, రైట్? సో అది నా 1 డే వర్క్ అవుతుంది, రైట్? సో ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ తోటి మీకు మిగతా క్వశ్చన్స్ అన్ని చేయగలుగుతారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్ T1 డేస్లో ఒక పనిని ఫినిష్ చేస్తాడు, రైట్? బి అనే క్యాండిడేట్ T2 అనే డేస్లో ఫినిష్ చేస్తున్నాడు అనుకుందాం ఫర్ అజంప్షన్. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? క్యాపిటల్ T డేస్, రైట్? ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, రైట్? సో ఏ అనే క్యాండిడేట్ ఏమో T1 డేస్లో చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ ఏమో T2 డేస్లో చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకుందాం అంటే 1 డే కెపాసిటీలో తీసుకుందాం, అన్ని 1 డే ఎఫిషియన్సీలో తీసుకుందాం. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా అంటే 1 డే ఎఫిషియన్సీ, ఇద్దరు ఫస్ట్ ఏది 1 డే వర్క్ ఎంత అవుతుంది? 1/T1. బి యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది? 1/T2. సో వీళ్ళిద్దరు కలుస్తున్నారు కదా, కలిసి పని చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ప్లస్ అవుతుంది, రైట్? ఇది కనుక్కుంటే మనకి ఏం కావాలి? క్యాపిటల్ T డేస్ రావాలి. సో క్యాపిటల్ T డేస్ వస్తాయి. ఇవి కూడా నేను 1 డే ఎఫిషియన్సీలో తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా నేను 1 డే ఎఫిషియన్సీలోనే తీసుకుంటాను, రైట్? సో ఇప్పుడు T1 T2కి ఎల్సిఎం తీసుకుంటున్నా. ఎల్సిఎం ఏమవుతుంది? T1 T2, రైట్? సో ఇక్కడ T1 ఉంది కాబట్టి పైన ఏమొస్తుంది? T2 వస్తుంది, ప్లస్ ఇక్కడ T2 ఉంది కాబట్టి T1 వస్తుంది, రైట్? అప్పుడు ఇదేంటిది? 1/T అయినా, రైట్? సో నాకు కావాల్సింది ఏంటిది? T. నాకు కావాల్సింది T. సో నేను రివర్స్ చేయొచ్చు కదా. సో T కొంటప్పుడు ఇది రివర్స్ అవుతుందా కదా. సో T1 T2/T1 ప్లస్ T2. ఇది మన బేసిక్ ఫార్ములా. ఎప్పుడు 2 పర్సన్స్ డిఫరెంట్ డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది, రైట్? సో ఇది బేసిక్ ఫార్ములా. అంటే ఏంటి? నార్మల్ తీసుకొని దాన్ని అడిషన్ చేసుకోవడం చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఒక క్వశ్చన్ అడిగితే ఎలా చేయొచ్చు, దీనిపైన ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం ఎలా చేయొచ్చు అన్నది ఎప్పుడు చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఏనేమో 10 డేస్లో చేస్తాడట, బి ఏమో 15 డేస్లో చేస్తాడట, రైట్? సో అప్పుడు ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడని క్వశ్చన్ అడిగాడు, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తాం, రైట్? ఏంటిది? మనకు కావాల్సిన క్యాపిటల్ T డేస్ కదా. సో 1/T ఈక్వల్ టు 1/A1 ఎంత? ఏది ఎంత? 10 డేస్. బీది ఎంత? 15 డేస్. 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30. సో 30. 10 3s అనే కదా 30, రైట్? ప్లస్ 15 2s, రైట్? సో అప్పుడు 1/T. సో దీన్ని టీని యాజ్ యూజువల్ తీసుకుంటే 30/2 + 5 ఎంత? 2 + 3 ఎంత? 5, రైట్? 30/5. 5 1s 5 6. సో ఎన్ని డేస్ పడుతుంది? 6 డేస్. లేదు అంటే డైరెక్ట్ మనం ఇంత చేసినప్పుడు ఒక ఫార్ములా వచ్చింది కదా, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు T1 T2/T1 + T2 వచ్చింది కదా, రైట్? దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది.
ఎలా T1 ఇంటూ T2 ఎంత, T1 ఏమో 10, T2 ఏమో 15, 10 ఇంటూ 15 బై T1 ప్లస్ T2 ఎంత 25, 10 ప్లస్ 15 25 కదా. సో రైట్, సో 5 2s 5 5s 5 1s 5 3s, ఇంకా మిగిలింది 2 3s ఎంత 6, రైట్. సో ఇది నెక్స్ట్ టైప్లో తీసుకుంటే, ఇది కూడా కాకుండా మనకు వెరీ యూస్ఫుల్ మెథడ్. అంటే ఈ చిన్న క్వశ్చన్ కాబట్టి ఎలా చేసినా మీకు చిన్నగానే అనిపిస్తుంది ఏ మెథడ్లో చేసినా, కానీ కొంచెం క్వశ్చన్ అనేది క్లమ్జీనెస్ పెరిగినప్పుడు ఈ మెథడ్ల కంటే ఇప్పుడు చేయబోయే మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అదే LCM మెథడ్. సో LCM మెథడ్లో ఏం చేస్తామంటే, ఏ అనే క్యాండిడేట్ ఏమో 10 డేస్లో చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ ఏమో 15 డేస్లో చేస్తున్నాడు. సో ఏనేమో 10, బి ఏమో 15, ఈ రెండింటికి LCM ఎంత 30, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, దీని మీనింగ్ ఏంటిది అంటే, ఇక్కడ మీకు 30 వచ్చింది చూడండి. ఈ 30 అంటే ఏంటిదంటే టోటల్ వర్కింగ్ పార్ట్స్, అంటే వాళ్ళు చేయాల్సిన మొత్తం యొక్క పని ఎన్ని 30 పార్ట్స్ వరకు వాళ్ళు ఫినిష్ చేయాలి. ఎన్ని పార్ట్స్ 30 పార్ట్స్ ఫినిష్ చేయాలి, రైట్. సో ఏ అనే క్యాండిడేట్ 10 రోజులలో ఈ 30 పార్ట్స్ ఫినిష్ చేస్తాడంట, అంతేనా. ఏ అనే క్యాండిడేట్ ఎన్ని రోజులు చేస్తాడు 30 రోజులు చేస్తాడు. అంటే రోజుకి ఎన్ని చేస్తాడు 3 కదా, నథింగ్ బట్ దీని కో ఫ్యాక్టర్స్. అంటే మనకి ఇక్కడ LCM పైన న్యూమరేటర్స్ ఏవైతే వచ్చినాయో ఇవే ఇక్కడ వస్తాయి. ఏంటిది 10 ఎంతతో మల్టిప్లై అవుతుంది 3s అనే కదా 30, సో 3. 15 ఎంతతో మల్టిప్లై అవుతుంది 2 తోటే కదా, రైట్. సో 15 2s 30, 10 3s 30, ఇలా తీసుకున్న అయిపోతుంది, రైట్. సో దాని మీనింగ్ ఏంటిది అసలు, ఈ 3 2 ఏంటిది, దీని మీనింగ్ ఏంటిది, రైట్. అంటే మొత్తం 30 పార్ట్స్, 30 పార్ట్స్లో ఏన క్యాండిడేట్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడంట 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. సో 30 పార్ట్స్ 10 రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటే రోజుకి ఎన్ని చేస్తున్నట్టు 3, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బి అనే క్యాండిడేట్ 30 పార్ట్స్ని 15 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. అయితే రోజుకి ఎన్ని చేస్తాడు 2 కదా, రోజుకు 2 చేస్తే 15 2 30, రైట్. సో రోజు 2 చేస్తున్నాడు. ఇవి ఏంటి అంటే వాళ్ళ యొక్క 1 డే వర్క్, వాళ్ళ యొక్క 1 డే వర్క్. అంటే ఒక రోజులో ఏ అనే క్యాండిడేట్ 3 పార్ట్స్ ఫినిష్ చేస్తాడు, బి అనే క్యాండిడేట్ 2 పార్ట్స్ ఫినిష్ చేస్తాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని పార్ట్స్ అయిపోతాయి 5 పార్ట్స్ అయిపోతాయి, రైట్. 3 to 1 స్టెప్. సో ఏనేమో ఒక రోజుకి 3 పార్ట్స్, బి ఏమో ఒక రోజుకి 2 పార్ట్స్, ఇద్దరు కలిస్తే 5 పార్ట్స్ ఫినిష్ అవుతున్నాయి, రైట్. సో ఒక్క రోజుకి 5 పార్ట్స్, మొత్తం చేయాల్సిన పార్ట్స్ ఎన్ని 30, రోజుకి 5 చేస్తే 30 చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, సో 30/5 కదా, రైట్. ఎన్ని డేస్ పడుతుంది 6 days, రైట్. సో ఏ అనే క్యాండిడేట్ రోజుకి 3, బి అనే క్యాండిడేట్ రోజుకి 2, సో మొత్తం పార్ట్స్ ఎన్ని 30, రోజుకి వీళ్ళు 5 చేస్తున్నారు. సో రోజుకి 5 చేస్తే 30 కంప్లీట్ కావాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది 6 రోజులు పడుతుంది, రైట్. సో ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ మెథడ్ వేసినా మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏ అనే క్యాండిడేట్ ఏమో 12 డేస్లో చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ ఏమో 15 డేస్లో చేస్తున్నాడు, సి అనే క్యాండిడేట్ 20 డేస్లో చేస్తున్నాడు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజులు చేస్తున్నాడు అడిగాడు, రైట్. సో దీన్ని నార్మల్ బుక్ మెథడ్లో చేద్దాం, రైట్. సో ఏంటిది 1 డే ఎఫిషియన్సీ తీసుకొని ఎలా, ఇప్పుడు మన టోటల్ డేస్ కావాలి కాబట్టి 1/a ఎంత 1/12 ప్లస్ 1/b ఎంత 1/15, 1/c ఎంత 1/20, రైట్. సో ఇట్ విల్ బి 12 15 20 LCM ఎంత 60, రైట్. సో 12 15 20 LCM 60, రైట్. 12 ఎంతతో మల్టిప్లై చేస్తే మనకు 60 వస్తుంది, 12 5s 60, నెక్స్ట్ 15 4s 60, రైట్. 20 3s 60, రైట్. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 5 + 4 + 3 ఎంత 12, సో 12/60. సో 1/t = 1/60, then t = 60/12, 12 1s 12 5s, it will be 5 days. సో ఎన్ని రోజులు అయిపోతుంది 5 డేస్లో అయిపోతుంది. సో ఇలా క్యాలిక్యులేషన్ లేకుండా మరి ఎల్సిఎంలో ఎలా చేయవచ్చు అంటే జస్ట్ డైరెక్ట్గా ఏ 12 days, బి 15 days, సి 20 days, వీటి యొక్క ఎల్సిఎం 60, వీటి యొక్క న్యూమరేటర్ ఏమో వస్తాయి 12 5s 15 4s 20 3s. అంటే ఒక్క రోజుకి వీళ్ళు చేసే పనేనా, ఒక్క రోజుకి వీళ్ళు 5 పార్ట్స్ చేస్తాడు, ఒక్క రోజుకి 4 పార్ట్స్ చేస్తాడు, ఒక్క రోజుకి
3 పార్ట్స్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే ఒక్క రోజుకి 12 పార్ట్స్ అయిపోతుంది, రైట్? ఒక్క రోజుకి 12 పార్ట్స్ అంటే మరి 60 పార్ట్స్ ఎప్పుడు ఫినిష్ చేయాలి? సో 60/12. సో 12 1 జా 12 5 జా. సో ఎన్ని డేస్ పడుతుంది? 5 డేస్, రైట్? సో యూ కెన్ డూ ఈజీ. ఇక్కడ క్వశ్చన్ ఉంది ఏంటి? ఏ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 15 days, విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 5 days. ఏ ఒక్కడు 10 రోజులు చేస్తాడు, బి ఒక్కడు 15 రోజులు చేస్తాడు. సితో కలిపి అంటే వీళ్ళు సి ప్లస్ ఏ బి ముగ్గురు కలిసి 5 రోజులు చేస్తాడట. అయితే ఏ ఒక్కడు అలన్గా చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని క్వశ్చన్ అడిగాను, రైట్? సో ఇప్పుడు ఇది మన బేసిక్ బుక్ మెథడ్ లాగా చేయడానికి ట్రై చేద్దాం. సో బుక్ మెథడ్కి వచ్చేసరికి ఏంటిది? 1/T days ఈక్వల్ టు 1/A ఎంత 10, 1/B ఎంత 15, 1/C ఎంత? సి ఇచ్చాడా? ఇవ్వలే. సో సి డైరెక్ట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు T days ఇచ్చాడు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 5 days. అంటే అందరు కలిసి 5 రోజులు చేస్తారని చెప్పాడు కదా, సో 5. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇటు పంపించాల్సి వస్తుంది. ఎందుకు? ఈ సి ఒకటి నుంచి ఈ రిమైనింగ్ టర్మ్స్ ఇటు పంపించేసేయండి, అప్పుడు సి డేస్ వస్తుంది, రైట్? సో 1/C ఈక్వల్ టు 1/5. ఈ రెండింటి వస్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ 1/10 మైనస్ 1/15, రైట్? సో 10 15 5కి ఎల్సిఎం ఎంత? 30, రైట్? సో 30 కాబట్టి 5 6 30 మైనస్ 10 3 30 మైనస్ 15 2 30, right? So definitely it will become 6 minus 3 minus 2, it will be 1/30. So 1/C equal to 1/30, then C equal to 30 days. అంటే C ఒక్కడు ఈ పని ఎన్ని రోజులు చేస్తాడు? 30 డేస్లో చేస్తాడు, రైట్? సో ఈ క్యాలిక్యులేషన్ ఇంతగానం లేకుండా మన ఎల్సిఎం మెథడ్లో ఎలా సింపుల్గా అయిపోతుంది, రైట్? అంటే ఎల్సిఎం మెథడ్లో ఎలా ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనే తీసుకుంటే ఇదేంటిది? ఫస్ట్ మనకి ఇచ్చింది A ప్లస్ B ప్లస్ C డేసే కదా, ఎన్ని? 5. ఏ ఒక్కడు ఎన్ని? 10, B ఒక్కడు ఎన్ని? 15. అయితే C ఎంత అని అడిగాడు, రైట్? ఇదే కదా. ఇప్పుడు వీడు మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత? 30, రైట్? 30. సో 5 6 30, 10 3 30, 15 2 30, రైట్? సో ఇవేంటి? వాటి యొక్క వన్ డే వర్క్ ఏనా కాదు? వాటి యొక్క వన్ డే వర్క్. అంటే ఏ ఒక్కడు ఒక రోజులో 3 పార్ట్స్ చేస్తాడు, బి ఒక్కడు ఒక రోజులో 2 పార్ట్స్ చేస్తాడు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 6 పార్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 6 నుంచి ఈ రెండింటిని తీసేస్తున్నాం. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏని బిని తీసేస్తున్నాం. అప్పుడు సి యొక్క రోజు వర్కింగ్ పార్ట్స్ వస్తాయి రావు? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు రాయిదాం, రైట్? 3 + 2 5. ఈ రెండింటిని మైనస్ చేస్తే అప్పుడు నాకు ఎంత వస్తుంది? 1 పార్ట్ వస్తుంది. ఈ 1 పార్ట్ ఎవరిది? సిఏ కదా, రైట్? అంటే సి ఒక్క రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 1 పార్ట్ చేస్తాడు. ఎన్ని పార్ట్స్ ఫినిష్ చేయాలి? 30 పార్ట్స్. రోజుకు ఒక పార్ట్ చేస్తే 30 పార్ట్స్ ఫినిష్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది, రైట్? 30/1, దట్ మీన్స్ 30 days, రైట్? సో ఇక్కడ మీకు ఈజీగా క్లారిటీతో ఉంటుంది. ఎలా? వాళ్ళు ముగ్గురు కలిసి రోజుకు 6 పార్ట్స్ ఫినిష్ చేస్తున్నారు, దాని మీనింగ్, రైట్? ఏ ఒక్కడు 3 పార్ట్స్, బి ఒక్కడు 2 పార్ట్స్. అంటే వీళ్ళు పోతే ఇంకా మిగిలింది ఒక్క పార్టే కదా, అది ఎవడు చేస్తాడు? సి. రోజుకి ఒక పార్ట్ చేస్తున్నాడు. మొత్తం చేయాల్సిన పార్ట్స్ ఎన్ని? 30, రైట్? సో రోజుకి ఒక పార్ట్ చేస్తే 30 పార్ట్స్ ఫినిష్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? తప్పకుండా 30 డేస్ పడుతుంది, రైట్? సో ఇలా చేసుకోవచ్చు. హియర్ ఇస్ ద క్వశ్చన్. ఏంటి? సేమ్ ఇంతకుముందు లాంటి క్వశ్చనే, కాకపోతే కొంచెం చేంజ్ ఇచ్చాను. ఏనేమో 20 days, బి ఏమో 15 days, సితో కలిపి వాళ్ళు 5 రోజుల్లో ఫినిష్ చేస్తారట. సో అయితే సి ఒక్క రోజులో, సి ఎన్ని రోజుల్లో పని ఫినిష్ చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్? సో ఇక్కడ డైరెక్ట్ ఎల్సిఎం తీసుకుంటున్నాం. సో ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ని రోజులు చేస్తాడు? 5 రోజుల్లో. ఏ ఒక్కడు 20 డేస్లో, బి ఒక్కడు 15 డేస్లో, సి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్? సో ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత ఇక్కడ? 60. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం 60. సో 5ని ఎంతతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 12 తోటి, రైట్? 20 3 15 4 రైట్? సో ఇక్కడ వరకు ఓకే కదా, క్లియర్? సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజు ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 12 పార్ట్స్. వాళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత? 60 పార్ట్స్. రోజుకి ఎన్ని చేస్తున్నారు? 12. ఏ ఒక్కడు ఎన్ని చేస్తున్నాడు? 3. బి ఒక్కడు ఎన్ని చేస్తున్నాడు? 4. ఒక్క రోజుకు మాత్రమే, రైట్? సో ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను తీసేస్తే 3 4 తీసేస్తే 7 తీసేస్తే ఇంకా మిగిలేదు ఎంత? 5 కదా. అంటే సి ఒక్క రోజులో ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు? 5 పార్ట్స్ చేస్తున్నాడు. ఒక్క రోజుకి 5 పార్ట్స్.
అలాంటప్పుడు వీళ్ళు ఎన్ని పార్ట్స్ ఫినిష్ చేయాలి? మొత్తం వర్క్ ఎంత? 60. ఒక్క రోజుకు 5 పార్ట్స్ అంటే మరి 60 పార్ట్స్ ఫినిష్ చేయాలంటే 60/5. 5 1 5 12 సో ఎన్ని రోజులు పడుతుంది? 12 days. సికి ఎన్ని రోజులు పడుతుంది? 12 days. ఇక్కడ జస్ట్ కాన్సన్ట్రేట్. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్క రోజుకి 12 పార్ట్స్ చేస్తారు. ఒక్క రోజుకి ఏ ఒక్క రోజుకి 3 చేస్తాడు, బి ఒక్క రోజుకి 4 చేస్తాడు. ఏ బిని తీసేస్తే ఇంకా వచ్చేది సి అనేది సి ఒక్క రోజుకు 5 చేస్తున్నాడు. ఒక్క రోజుకి 5 చేస్తున్నాడంటే వాళ్ళ మొత్తం పని ఎంత? 60 పార్ట్స్. ఒక్క రోజుకి 5. సో 60 పార్ట్స్ ఫినిష్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 60/5 ఎన్ని? 12 days అవుతుంది. రైట్. సో అనదర్ క్వశ్చన్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఏమో 1/3 ఆఫ్ వర్క్ని 5 daysలో చేస్తాడు. పూర్తి వర్క్ని కాదు, 1/3 వర్క్ని, అంటే 3 పార్ట్స్ ఉంటే దాంట్లో ఒక్క పార్ట్ ఫినిష్ చేయడానికి 5 రోజులు పడుతుంది అంట. బి అనే క్యాండిడేట్ 2/5 చేయడానికి 10 days పడుతుంది. అంటే 5 పార్ట్స్ ఉంటే 5 పార్ట్స్లో 2 పార్ట్స్ చేయడానికి ఎంత పని పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు? అంటే ఫస్ట్ వాళ్ళు ఇండివిజువల్గా ఆ మొత్తం పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియాలి కదా. రైట్. సో ఏ అనే క్యాండిడేట్ 1/3 చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 days పడుతుంది. అంటే 3 పార్ట్స్లలో ఒక్క పార్ట్ చేయడానికి 5 రోజులు పడుతుంది. రైట్. ఒక్క పార్ట్కి 5 రోజులు. మరి మొత్తం 3 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులే కదా. రైట్. సో 3 పార్ట్స్లో ఒక్క పార్ట్ చేయడానికి 5 రోజులు పడుతుంది. 3 పార్ట్స్ చేయాలంటే 15 రోజులు పడుతుంది కదా. రైట్. సో బి అనే క్యాండిడేట్ 2/5 చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days. అంటే మొత్తం 5 పార్ట్స్. 5 పార్ట్స్లలో 2 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనకి 10 రోజులు. 2 పార్ట్స్కి 10 రోజులు. మరి ఒక్క పార్ట్కు 5 రోజులే కదా. ఒక్క పార్ట్కి 5 రోజులు. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు 5 పార్ట్స్కి ఎన్ని రోజులు పడుతుంది? 5 5 25 days. 5 5 25 days. అంటే ఏ ఏమో 15 daysలో చేస్తాడు, బి ఏమో 25 daysలో చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తే అంటే 15 25, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 75. 15 5 75, 25 3 75. రైట్. సో వీళ్ళిద్దరు కలిసి పని అని చెప్పినా కదా. 5 + 3 ఎంత? 8. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో ఎన్ని పార్ట్స్ ఫినిష్ చేస్తారు? 8 పార్ట్స్. మొత్తం వర్క్ ఎంత? 75. మరి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం ఫినిష్ అవ్వడానికి? 75/8 days. రైట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి తీయవచ్చు, ఫ్రాక్షన్స్లో వస్తుంది, లేదంటే లీవ్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ ఉంది ఏంటంటే ఏ బి ఫినిష్ అ వర్క్ ఇన్ 5-6 days రెస్పెక్టివ్లీ, దెన్ దే గాట్ 220 rupees ఫర్ హోల్ వర్క్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అని అడిగాడు. అంటే ఏనేమో 5 రోజులు చేస్తారట, బి ఏమో 6 రోజులు చేస్తారట. సో వాళ్ళు ఒక పని ఇద్దరు కలిసి చేశారు, చేస్తే వాళ్ళకి 220 రూపాయలు వచ్చినాయి. అయితే బి యొక్క షేర్ ఎంత అని అడిగాడు. రైట్. సో ఇప్పుడు మనం దీంట్లో ఎవరికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అంటే ఏంటిది? ఏనేమో 5 daysలో చేస్తున్నాడు, బి ఏమో 6 daysలో చేస్తున్నాడు. మరి దీంట్లోకి ఎవరికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు? ఇక్కడ ఇవి నెంబర్ ఆఫ్ డేస్, వర్క్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి 2 నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే, వాళ్ళు చేసే పని కాదు. వాళ్ళు చేసే పని ఏంటిది? వీటికి ఎల్సిఎం తీయండి. 5కి 6కి ఎల్సిఎం ఎంత? 30. 5 6 30, 6 5 30. రైట్. సో నథింగ్ బట్ వాటి యొక్క న్యూమరేటర్స్, కోఫాక్టర్స్. రైట్. సో ఇక్కడ ఇవేంటి? నెంబర్ ఆఫ్ పార్ట్స్ పర్ డేనా? పర్ డే అంటే ఒక్క రోజుకి వాళ్ళు చేసే వర్క్ పార్ట్స్, ఇవి వాళ్ళు చేసే వర్క్. రైట్. ఇవేంటిది? నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే, వాళ్ళు చేసే పని ఇది. రైట్. సో వాళ్ళ టోటల్ వర్క్ ఎంత? 30 పార్ట్స్. దాంట్లో ఏ అనే క్యాండిడేట్ రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 6. బి అనే క్యాండిడేట్ రోజుకి ఎన్ని చేస్తాడు? 5. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ చేస్తున్నాడు? ఏనే కదా. సో ఏకి ఎక్కువ ఇవ్వాలి. రైట్. సో వీళ్ళ యొక్క వర్క్ రేషియో ఇదేనా? సో ఏ అనే క్యాండిడేట్ 6 పార్ట్స్ చేస్తే బి అనే క్యాండిడేట్ 5 చేస్తాడు. సో మనం ఏం చెప్పినాం? ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు కదా. సో అలాంటప్పుడు ఇదే కదా వాళ్ళ యొక్క వర్క్ రేషియో, అండ్ అలాగే వాళ్ళ యొక్క మనీ రేషియో కూడా ఇదే కదా. సో దీన్ని బట్టే కదా మనీ రేషియో ఇవ్వాల్సింది. సో 6 + 5 ఎంత? మొత్తం 11 పార్ట్స్. మొత్తం ఎంత? 11 పార్ట్స్. మొత్తం అమౌంట్ ఎంత? 220 రూపీస్. రైట్. సో 220/11.
11. ఎవరిది కావాలి అడిగాడు షేర్ బీది. సో ఇంటూ 5. సో 11 1s 11, 20s 25s 100 రూపీస్. రైట్, 100 బి యొక్క షేర్, ఏ యొక్క షేర్ ఎంత 120. రైట్. సో ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో ఈ న్యూమరేటర్స్ ఇవేంటి అంటే వాటి యొక్క వర్క్ రేషియో. రైట్. సో వాళ్ళ ఒక వర్క్ రేషియో ఇది, అంటే వాళ్ళు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు 6 పార్ట్స్, ఈడు 5, అంటే ఎవడు ఎక్కువ చేస్తున్నాడు ఏనే కదా. రైట్, ఏకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది ఏంటి, ఏ ప్లస్ బి ఫినిష్ ఎ వర్క్ ఇన్ 12 days, బి ప్లస్ సి ఫినిష్ ఎ వర్క్ ఇన్ 15 days, సి ప్లస్ ఏ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 20 days, హౌ మెనీ డేస్ విల్ టేక్ టు ఫినిష్ ద వర్క్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏబి కలిసి 12 రోజులు చేస్తాడు, ఏ ఒక్కటి కాదు ఏబి కలిపి, ఇక్కడ బీసీ కలిపి సిఏ కలిపి, ఇండివిజువల్ ఇవ్వలే. సో ఇండివిజువల్ తెలిస్తే మనం చెప్పొచ్చు డైరెక్ట్గా, కానీ దీన్ని ఎలా చేద్దాం, ఎల్సిఎం మెథడ్ తీసుకొని చేద్దాం డైరెక్ట్గా షార్ట్ ఫామ్లో. ఎలా అంటే ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తారంట 12 days, బి ప్లస్ సి ఏమో 15 days, సి ప్లస్ సి ఏమో 20 days. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత 60. రైట్. సో వీటికి న్యూమరేటర్స్ ఏమొస్తాయి 12 5s 15 4s 20 3s. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు చేయడం ఓకే చేసాను, దీని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఈ మూడింటిని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ 3 యాడ్ చేస్తే ఏంటిది, వాళ్ళు 1 day వర్క్ని యాడ్ చేసినట్టే కదా. సో ఈ మూడింటి యొక్క 1 day వర్క్స్ ఇవే కదా. సో వీటిని యాడ్ చేస్తున్నాను, వీటిని యాడ్ చేస్తే 5 + 4 + 3 ఎంత 12. రైట్, ఈక్వల్ టు ఇవి కూడా యాడ్ అవుతాయా లేదా, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. రైట్. సో ఇక్కడ చూడండి దీనిలో 2 ఏలు 2 బిలు 2 సిలు ఉన్నాయా లేదా, అంటే ఇది 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కాదు, 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, అంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంతమంది ఉన్నారు 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు 12 పార్ట్స్ చేస్తారు, రోజుకి 12 పార్ట్స్. ఎంతమంది 6. కానీ మనకు కావాల్సింది 3 కదా, నేను డబుల్ తీస్తున్నాను, అంటే ఇక్కడ డబుల్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 పంపిస్తే డివైడ్ అవుతుందా. సో 12/2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, అప్పుడు ఎంత 6 ఏనా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత 6. అంటే కరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎన్ని పార్ట్స్ ఫినిష్ చేస్తున్నారు 6 పార్ట్స్. వాళ్ళు 3 కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. వాళ్ళు ఫినిష్ చేసిన టోటల్ వర్క్ ఎంత 60. మరి ఎన్ని రోజులు పడుతుంది, రోజుకు 6 పార్ట్స్ చేస్తే 60 పార్ట్లు ఫినిష్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది 10 రోజులు పడుతుంది. రైట్. సో ఆ పనిని వాళ్ళు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు 10 daysలో ఫినిష్ చేయగలరు. ఇలా ఎల్సిఎం యూజ్ చేసుకొని యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ టైమ్ అండ్ వర్క్. రైట్. ఇప్పటి వరకు మన టైమ్ అండ్ వర్క్లో బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే చూడడం జరిగింది. దాంట్లో కూడా ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ డేస్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నప్పుడు, లేదా ఏబి ఇచ్చి సి డేస్ కనుక్కోమన్నప్పుడు, లేదు అంటే ఏబిసి ఒక డేట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తే ఎవరి అమౌంట్ ఎంత అని డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, లేదు అంటే లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా చూడడం జరిగింది. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ని ఏబిని స్టార్ట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో బి వెళ్ళిపోతే, తర్వాత కొన్ని రోజుల తర్వాత సి ఎంటర్ అవుతే, అలాంటి క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఈ ఛానల్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్తో పాటు తెలంగాణ లెక్చర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.